గొప్పవాడైనా పాడు విధిని తప్పించుకోలేడనే విషయాన్ని కవి ఈ పద్యంలో వివరిస్తున్నాడు. శతభిషగాఢ్యుడున్ సతత శంభువతంసుమునయ్యు ఓషధీతతులకు నాథుడయ్యును సుధారస సేవధియయ్యు తారకాపతి తన రాజయక్ష్మ భవ బాధల బాపకనోపడక్కట హత విధి కృత్యమెవ్వనికి నైనా జగంబున దాటవచ్చునే. చంద్రుని వెంట 100 మంది వైద్యులుంటారు. చంద్రుడు శంకరునికి అలంకారంగా ఉంటాడు. ఓషధులన్నిటికీ ఆయన రాజు, అమృతానికి నిధి. అయినా అతడు క్షయరోగపు బాధలను అనుభవించడం తప్పలేదు. ఎంతటి వారికైనా పాడు దైవాన్ని తప్పించుకోవడం సాధ్యము కాదనే విషయాన్ని కవి చంద్రుణ్ణి దృష్టాంతంగా ఈ పద్యంలో చెబుతున్నాడు. చంద్రుడు ఈశ్వరుని అంతటి వానికే అలంకారంగా ఉన్నాడు. ఓషధులన్నింటికీ ఆయన అధిపతి, అమృతరసానికి గొప్ప నిధి. ఇంత గొప్పవాడైన చంద్రునికే క్షయరోగ బాధ తప్పలేదు. లోకంలో దైవ విధిని దాటడం ఎవరికైనా సాధ్యమవుతుందా? సాధ్యము కాదని భావం. తర్వాతి పద్యంతో మీ ముందుకు వస్తాను.